శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద యుద్ధ సుందర కాండలు పూర్తి చేశాం. సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా మనం 67 సర్గలు పూర్తి చేసి 68వ సర్గలోని 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఉవాచ ఉవాచ చ సుసంక్రుద్ధః శత్రుఘ్నః స నిశాచరం యోద్ధుమిచ్చామి దుర్బుద్ధే ద్వంద్వయుద్ధం త్వయా సహ. కోపించిన శత్రుఘ్నుడు ఆ లవణాసురుడితో అంటున్నాడు, ఓ దుర్బుద్ధి, నీతో యుద్ధం ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకుంటున్నాను. పుత్రో దశరథస్యాహం, తానెవరో చెప్తున్నాడు, నేను దశరథుడి పుత్రుణ్ణి. భ్రాత రామస్య ధీమతః, భ్రాతని, ఎవరికి? రాముడికి భ్రాతని, రాముడి సోదరుణ్ణి. శత్రుఘ్నో నామ శత్రుఘ్నో వధాకాంక్షితవాగత, నిన్ను చంపడం కోసం వచ్చాను, నా పేరు శత్రుఘ్నుడు అంటారు నన్ను. తస్య మే యుద్ధ కామస్య యుద్ధ మధ్య ప్రతీయతాం శత్రుస్త్వం సర్వభూతానాం న మే జీవన్ గమిష్యసి. వెంటనే నాకు నేను కోరే యుద్ధాన్ని నువ్వు, సమస్త ప్రాణులకు శత్రువైన నువ్వు ఈరోజు ప్రాణాలతో నా నుండి బయటపడజాలవు. తస్మిన్ తథా భువానే తు రాక్షస ప్రహసన్నివ ప్రత్యువాచ నరశ్రేష్టం దిష్ట్యా ప్రాప్తోసి దుర్మతే. అప్పుడు ఆ మాటలకి నవ్వుతూ అంటున్నాడు ఆ లవణాసురుడు, దైవ వశం చేత వచ్చావు నువ్వు అంటే, నువ్వు ఈరోజు నా చేత చంపబడతావు అని వాడి ఉద్దేశం. నవ్వుతూ అంటున్నాడు, పరిహాసం చేస్తున్నాడు. మమ మాతృశ్వ సుర్భ్రాత రావణో నామ రాక్షస హతో రామేణ దుర్బుద్ధే స్త్రీహేతో పురుషాధమా. నా తల్లికి, నా తల్లి సోదరికి సోదరుడైన రావణుడు అనే రాక్షసుణ్ణి రాముడు స్త్రీ నిమిత్తమై చంపాడు. మాతృస్వస్సుర్భ్రాత, తచ్చ సర్వం మయా క్షాంతం రావణస్య కులక్షయం అవజ్ఞాం పురతః కృత్వా మయా యాయం విశేషతః. దాన్ని క్షమించేశాను నేను, ఆ పనిని. ఏదో పోనీలేని వదిలేశాను, మిమ్మల్ని క్షమించాను. నిహతాశ్చ హిమే సర్వే పరిభూతాస్తృణం యథా భూతాశ్చైవ భవిష్యాశ్చ యూయంచ పురుషాధమా. నేను చాలా మందిని చంపేశాను, కానీ మీరు పురుషాధములు కాబట్టి మిమ్మల్ని అనాదరం చేశాను, పోనీలే. తస్య తే యుద్ధ కామస్య యుద్ధం దాస్యామి ద్రుమతే తిష్టత్వంచ ముహూర్తంతు యావదాయుధమానయే. యుద్ధాన్ని కోరుతున్న నీకు తప్పనిసరిగా యుద్ధం ప్రసాదిస్తాను, అయితే నేను ఆయుధం తెచ్చే వరకు ప్రతీక్షించు, ఆగు. ఈప్సితం యాదృశం తుభ్యం సజ్జయై అవదాయుధం తవ్వాచా సుశత్రుఘ్న కవేం జీవన్ గమిష్యసి. నేను ఆయుధాన్ని సిద్ధం చేసుకునేదాకా ఆగు అనగానే శత్రుఘ్నుడు అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు, ప్రాణాలతో ఎక్కడికి వెళ్ళలేవు. స్వయమేవాగత శత్రుర్ నమోక్తవ్య కృతాత్మన యోగి విక్లవయా బుద్ధ్యా ప్రసరం శత్రవేదిశే సహతో మందబుద్ధి స్యాద్యదా కాపురుషస్తదా.
స్వయంగా వచ్చిన శత్రువుని బుద్ధిమంతుడు విడవకూడదు. తెలివి తక్కువతనం చేత శత్రువుకు అవకాశం ఇచ్చే మందబుద్ధి చంపివేయబడతాడు. తస్మాత్ సుదృష్టం కురు జీవలోకం శరైసితైస్వాం వివిధైర్నయామి యమస్య గేహాభిముఖం హి పాపం విపుంత్రిక్లోకస్య చ రాఘవస్య. నువ్వు రాముడికే శత్రువు కాదు, ముల్లోకాలకు కూడా శత్రువువి, పాపాత్ముడవి నువ్వు. అటువంటి నిన్ను వాడి అయిన అనేక బాణాల చేత ఇప్పుడే యమలోకానికి పంపుతాను. ఒకసారి చివరిసారిగా ఈ జీవలోకాన్ని చూసుకో అన్నాడు శత్రుఘ్నుడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే షష్ఠితమ సర్గ. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 68వ సర్గ. రేపు 69వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.